ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఇన్ డెఫిషియెంట్ బడ్జెట్ ఆఫ్ 13,000 to 16,000 crores మాత్రమే 2014 నుంచి 15 దాకా. ఇప్పుడు మీకు ఇంకొక స్లైడ్ వస్తుంది. ఈ స్లైడ్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు 2014లో విభజించబడిన తర్వాత వస్తే లయబిలిటీస్ డెప్ట్ 1,05 crores, రెవెన్యూ డెఫిషియట్ 14,000 crores, స్ట్రక్చరల్ వీక్నెస్, లో ఇన్కమ్ ఆఫ్టర్ బైఫర్కేషన్. అలాంటి స్థితిలోంచి తీసుకొచ్చి నీకు ప్రాపర్గా రన్నింగ్ కండిషన్లో వస్తే నువ్వేం చేసావు? ఇప్పుడు లిస్ట్ చెప్తాను నువ్వేం చేసావు. నిన్న జగన్మోహన్ రెడ్డి అంటాడు చిత్తశుద్ధితో పరిపాలన మా వంతు అయితే దోచుకోవటము పరిపాలన చంద్రబాబు నాయుడు వంతు. ఈయనకి ఎక్కడా చిత్తశుద్ధి లేదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడగాలి. 2 years కోవిడ్ వచ్చింది, దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నావు అన్నావు. ఏమీ ధైర్యంగా లేదు. దాంట్లో సుధాకర్ బలయ్యాడు. ఎట్ ద సేమ్ టైం ఏపీలో మార్టాలిటీ రేట్ అలాగే ఉంది. అండ్ పారాసెటమాల్ చెప్పిన ఘన వీరుడివి నువ్వు ఇంకా మాట్లాడకుండా దేశ చరిత్రలో జగన్ క్యాలెండర్లు పెట్టడం, ఎట్ ద సేమ్ టైం బటన్ నొక్కటం, బడ్జెట్ని ప్రవేశపెట్టడం. జగన్ తర్వాత ఎవరైనా అంటారు 2,75,000 కోట్లు అక్కా చెల్లెమ్మలకు నేను పంచిపెట్టానన్నాడు.